అమ్మ ఇరవై పండుగనే 2 కిలోల మటన్ చెప్పిన మరి బోటు తలకాయ చెప్పుకుందామా 1 కిలో బోటి చెప్పు నాన్న సాయంత్రం చికెన్ తెచ్చుకుందాం సరే అమ్మా రేపు అసలే పండగ ఇంట్లోకి వెళ్ళి బయటికి పోకండి ఊళ్ళో మస్తు గొడవలు అవుతాయి అమ్మ మన ఊరు గురించి నాకు తెలియదా అని మేము జాగ్రత్తగా ఉంటాం నువ్వేం భయపడకు చిన్నోడా మన ఊళ్ళే మంచిగా పోతే ఊరోడు కొడుక కావాలని గొడవలు చేస్తారు అందుకే ఏం చేసుకున్నారో ఇంట్లోనే చేసుకోరు బయటికి అసలే పోవద్దు ఏంది నా కొత్తగా మాట్లాడుతూ మేము ఎప్పుడైనా నా పండగ బయటికి పోయినామా మా అయితే నేను అన్న చెరువు 2 వీళ్ళు తెచ్చుకొని అవుతాను అంతే ఇంట్లో సామాన్ అంతా అయిపోయిందండి ఈవినింగ్ డిమార్ట్కి వెళ్ళి సామాన్ అంతా తీసుకొద్దాం అమ్మ జీతం పడ్డదా ఇక శాలరీ ఇన్సెంటివ్ పైసలు వచ్చాయి 30,000 తీసుకో అబ్బా టైంకి వచ్చినాయి బిడ్డ మహిళా సంఘంలో 10,000 కట్టాలి బాబాయికి మిత్తి పైసలు 20,000 కట్టాలి అవి కట్టేస్తే నా పని అయిపోతుంది ఏందేమి వచ్చిన పైసలు ఏమో బయటకి ఇచ్చేస్తామంటావు రేపు పండుగ రేపు ఇంట్లో ఏముంచావా పండుగ ఏమున్నత్తే రాదు బిడ్డ ఏం తిన్నది వెళ్ళాడుతుంది మనం అప్పు కట్టుకుంటే మనం రందిపోతుంది అట్లా అంటే ఏందమ్మా మనకు పెద్ద పండుగనే దసరా పండుగ ఉన్న 30,000 వెళ్ళి 10,000 ఏమో మహిళా మండలి కట్టు ఇంకో 10,000 ఇంట్రెస్ట్కి ఇచ్చాయి 10,000 ఇంట్లో కొంచెం 10,000 ఇంట్లో ఎందుకు బిడ్డ అవి కడితే అప్పు తీరుతుంది లేదే అమ్మా రేపు పండుగకు 10,000 ఇంట్లో ఉండని దాంట్లో 5,000 ఏమో ఇంట్లోకి ఉండని ఇంకో 5,000 చెల్లెకి ఖర్చులు ఉంటాయి కదా అన్న 5,000 నాకెందుకన్నా నాకేం ఖర్చులు ఉంటాయి వద్దులే లేచలే నువ్వు కాలేకి వెళ్ళేదాన్ని నీ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఖర్చులు ఉంటాయి కదా ఈ పండుగ ఉంచుకో సరే అన్న థ్యాంక్ యూ